సమాధానం చెప్పారు. ఎస్, పాకిస్తాన్లో నిజంగానే కైరానా హిల్స్లో అణుస్థావరాలపైన కొంత లీకేజ్ జరిగింది. ఆ లీకేజ్ కారణంగా అక్కడ ఇబ్బంది పడుతున్నారు, రేడియేషన్ లీక్ అవుతుంది. ఈ నేపథ్యంలో మేము సైంటిస్టులని పంపించామనేటువంటి విషయాన్ని అక్కడ వారు చెప్పుకొచ్చారు అధికారులు, అమెరికన్ సైంటిస్టులు. సో చాలా క్లియర్గా కైరానా హిల్స్ని అంటే అక్కడ అణుస్థావరాలని పాకిస్తాన్ కాపాడుకోలేరు. మన నిజానికైతే మన ఎయిర్ మార్షల్ ఏకే భర్తీ కానివ్వండి, ఇంకెవరు కూడా మేము అణుస్థావరాలను టచ్ చేయలేదు. మేము ఎయిర్ బేస్ను లేపేసిన మాట వాస్తవం. 11 ఎయిర్ బేస్ను నిలబట్టం చేశాం, అంతవరకు ఓకే. కానీ కైరానా హిల్స్లో అణుస్థావరాలు ఉన్నాయని కానీ కైరానా హిల్స్లో అణుస్థావరాలపైన దాడి చేసినట్టు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వి డోంట్ హ్యావ్ వాల్యుబుల్ సోర్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ అంటూ కూడా ఆయన కన్ఫర్మ్ చేశారు. అంటే మీరు కైరానా హిల్స్లో ఏదైతే ఈ అణుస్థావరాలు అని చెప్పేందుకు థ్యాంక్స్ అంటూ కూడా చమత్కారంగా ఆయన మొన్న మనకి ఇచ్చిన బ్రీఫింగ్లో, మీడియా బ్రీఫింగ్లో మాట్లాడుకొచ్చారు. సో కైరానా హిల్స్లో రేడియేషన్ కనుక జరిగితే పాకిస్తాన్ ఖతం, ప్రపంచ మ్యాప్లో నుంచి పాకిస్తాన్ ఇక అవుట్ అనే మాట చాలా స్పష్టంగా చెప్పొచ్చు. సో ప్రస్తుతానికి రేడియేషన్ని కంట్రోల్ చేసే నేపథ్యంలో భాగంగానే చాలా పెద్ద ఎత్తున ఈజిప్ట్ నుంచి, చైనా నుంచి, అమెరికా నుంచి సైంటిస్టులు రంగంలో దిగుతున్నారు. బోరాన్ని ఉపయోగించి రేడియేషన్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. సో అఫీషియల్గా ఇక్కడ చూడండి, మీరు అక్కడ కనిపిస్తుంది కదా, ప్లీజ్ ప్రే ఫర్ us. The authorities have asked us to relocate to another place for few days and also warn that if we stay back there is a risk of diseases like cancer. సో రేడియేషన్ విడుదలవుతోంది అణు దగ్గర నుంచి కాబట్టి కొంతమంది అక్కడి స్థానికులు, పాకిస్తానీ ప్రజలు, పాకిస్తానీ సామాన్యులు ఈ రకంగా అక్కడ ట్వీట్ చేస్తారు. సో ప్లీజ్ ప్రే ఫర్ us, మా కోసం దయచేసి ప్రార్థించండి. అథారిటీస్ అని కూడా వార్న్ చేస్తున్నాయి, ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోండి, సురక్షితంగా ఉండండి, లేదంటే ఇక్కడే కనుక ఉంటే మీకు క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం అని చెప్పారు. ద రియాలిటీ హియర్ ఈస్ డిఫరెంట్. వీ కెనాట్ అఫోర్డ్ ద మనీ ఆర్ ఫర్ క్యాన్సర్ ట్రీట్మెంట్. వీ హ్యావ్ సేవ్డ్ మనీ ఫర్ మైగ్రేషన్ టు దుబాయ్. ఎస్, వాళ్ళంతా దుబాయ్కి పారిపోతున్నారు, అక్కడ ప్రజలను దుబాయ్కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఇంకో ట్వీట్ చూడండి, న్యూక్లియర్ రేడియేషన్ ఎమర్జెన్సీ ఇన్ పాకిస్తాన్ ఆఫ్టర్ ప్రెసిషన్ స్ట్రైక్ డ్యామేజ్ కీ న్యూక్లియర్ సైట్స్ ఇన్ కైరానా హిల్స్. సో కైరానా హిల్స్ ఉన్నటువంటి చాలా స్థావరాలని భారత్ మట్టు పెట్టింది, స్ట్రైక్స్లో లేపేసింది. కాబట్టి న్యూక్లియర్ రేడియేషన్ ఎమర్జెన్సీ వచ్చింది పాకిస్తాన్ అని చెప్పి అక్కడి స్థానికులు, అక్కడి ప్రజలు ట్వీట్ చేస్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఇక్కడ మీకు కనిపించేదే కైరానా హిల్స్. సో చూస్తున్నట్టు ఇక్కడ అక్కడ కనిపించినటువంటి ఆ గుట్టల్లాంటి ప్రాంతాల గ్రీనరీ మొత్తం కూడా కైరానా హిల్స్. సో అక్కడే టన్నెల్స్లో ఈ అణుస్థావరాలను ఏర్పాటు చేసుకుని పాకిస్తాన్, ఆ టన్నెల్స్లోనే అణుస్థావరాలు ఉన్నాయి. ఆ టన్నెల్స్లోనే అణుస్థావరాలని ప్రస్తుతం మన భారతాన్ని మట్టు పెట్టిందని చెప్పి పాకిస్తానీ ప్రజలు, పాకిస్తానీ అధికారులు, పాకిస్తాన్ మొత్తం కూడా కోడై కూస్తోని పాకిస్తాన్ వెళ్ళబోస్తోంది. కానీ మన భారత ఆర్మీ, మన భారత ఎయిర్ మార్షల్, వైస్ అడ్మిరల్, డీజీఎంఓ ఒక్కరు కూడా మేము కైరానా హిల్స్ని టచ్ చేయలేదు, వారితో మాకు సంబంధం లేదు అనే విషయాన్ని చెప్తున్నారు. ఏదేమైనా పాకిస్తాన్ మరోసారి విక్టింగ్ కార్డ్ ప్లే చేస్తోందా, పాకిస్తాన్ అసలు ఏమనుకుంటోందని మాత్రం కాస్త ఆసక్తి ఎత్తోంది. ఏదేమైనా కూడా ఎయిర్ స్ట్రైక్స్ మన భారత ప్రభుత్వం, మన భారత ఆర్మీ చేపట్టినటువంటి ఈ 3 రోజుల ఆపరేషన్ సింధూర్, 7వ తేదీన మొదటి రోజు ఆపరేషన్ సింధూర్ పేట టెర్రర్ క్యాంప్స్ లేపేస్తే ఆ తర్వాత వరుసగా 3 రోజులు ఎయిర్ బేస్లను లేపేశాం, అక్కడి ఆర్మీ నేలమట్టం చేశాం, వాళ్ళు ప్రయోగించిన ప్రతి డ్రోన్ని కూడా కుప్పకూల్ చేశాం, నేలమట్టం చేశాం. ఈ నేపథ్యంలోనే కైరానా హిల్స్ కొంత ఇబ్బంది కలిగింది. అక్కడ వారంతా కూడా అయోమయంలో గురవుతున్నారని చెప్పి అక్కడ ప్రజలు, అక్కడి స్థానికులు, అక్కడ అధికారులు చెప్తున్నారు. ఎస్, అసలు నిజంగానే కైరానా హిల్స్ పైన దాడి జరిగిందా, కైరానా హిల్స్లో ఎంతటి స్థాయిలో ఒక విధ్వంసం సృష్టించబడిందా, కైరానా హిల్స్ ద్వారా పాకిస్తాన్ మొత్తం ఖతం కాబోతుందా, పాకిస్తాన్ మొత్తం ప్రపంచ మ్యాప్లో నుంచి లేకుండా వెళ్ళిపోబోతుందా? ఇటువంటి అంశాలు తెలుసుకుందాం. మనతో పాటుగా మన ఆర్టీవీ స్టూడియోలో ఏవియేషన్ ఎక్స్పర్ట్ వల్లూరి వెంకటేశ్వర్లు గారు సిద్ధంగా, ఆయనతో మాట్లాడదాం. ఎస్ వెంకటేశ్వర్లు గారు, సో ప్రజెంట్ కైరానా హిల్స్ని భారత ఆర్మీ, మన డీజీఎంఓలు మాత్రం చాలా స్పష్టంగా మేము టచ్ చేయలేదు, వాటిని మేము కొల్లగొట్టలేదని చెప్తున్నారు. కానీ అక్కడ పాకిస్తాన్ మాత్రం వాటిని ఎయిర్ స్ట్రైక్స్లో భారత ఆర్మీ నిలమట్టం చేసింది, వాటిని ఇబ్బంది గురి చేసింది. రేడియేషన్ లీక్ అవుతుంది ద్వారా పాకిస్తాన్ ప్రజలు అక్కడ నుంచి ఖాళీ చేయించి వేరే ప్రాంతాలకు పంపిస్తున్నారట. మన ఆర్మీ చెప్తుంది ఒకటే, సర్గోదా ఎయిర్ బేస్ మేము లేపేసామంటున్నారు. అండ్ టెక్నికల్గా చూస్తే సర్గోదా ఎయిర్ బేస్ నుంచి కైరానా హిల్స్కి 10 కిలోమీటర్లు ఉంది. నిజంగానే మన భారత ఆర్మీ అక్కడ బ్లాస్టింగ్ పాల్పడింది అనుకోవాలా, అక్కడ మిసైల్ ప్రయోగించింది అనుకోవాలా? ఇప్పుడు ఏంటంటే వాస్తవాన్ని చూసుకోవచ్చు, ఏంటంటే అక్కడ ఉన్న అది లో ఇంటెన్సిటీ రేడియేషన్స్ అనమాట. లో ఇంటెన్సిటీ రేడియేషన్స్ అనేది ఒక న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి మాత్రం అందరికీ తెలిసిందే, గ్లోబల్గా కానీ ఇండియాకి కానీ ఆ స్థావరం అనేది సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. అక్కడ ఏంటంటే ధార్మిక పదార్థాలు ఏది రేడియం థోరియం కానీ ప్లూటోనియం కానీ అన్నీ అక్కడ ఉన్నాయి. దానికి సంబంధించిన లాంచింగ్ అక్కడ ఏంటంటే ముఖ్యంగా అది హిల్లీ స్ట్రక్చర్, మొత్తం అదంతా హిల్ ఏరియా. ఆ హిల్ ఏరియా అక్కడ ఎవరికి కూడా రావడానికి తావు లేకుండా
అర్బన్ ఏరియాకి చాలా డిస్టెన్స్లో ఆల్మోస్ట్ 11 to 12 కిలోమీటర్స్ సర్గోదా ఎయిర్పోర్ట్కి డిస్టెన్స్లో ఉంది. అది చాలా రెస్ట్రిక్టెడ్ ఎయిర్ స్పేస్. అట్లనే అదొక స్ట్రాటజిక్ యాజ్ పర్ ద పాకిస్తాన్ కన్సర్న్ ఒక స్ట్రాటజిక్ ఎయిర్ బేస్ అనమాట. ఈ స్ట్రాటజిక్ ఎయిర్ స్పేస్లో కూడా ఎయిర్ బేస్ కూడా ఇది స్ట్రాటజిక్ లొకేషన్. అది యాజ్ ఫర్ యాజ్ ద అణు వెపన్స్కి సంబంధించిన అంటే అణుకు సంబంధించిన దాంట్లో ఒక్క బాంబు ఉండదండి. దాంట్లో అన్నిట్లో ఏంటంటే ఒక డెటోనేటర్ ఉంటుంది, యాక్చువల్గా రేడియో ధార్మిక పదార్థాలు ఉంటాయి. దానికి వచ్చేలాగా ఏంటంటే ఆర్మింగ్ సిస్టమ్ ఉంటుంది, దానికి కూడా ఎలక్ట్రానిక్ ఇటు దేర్ ఆర్ డిఫరెంట్ స్టేజెస్ అనమాట. అంటే అక్కడ న్యూక్లియర్ డెటోనేషన్ జరగలేదు, కానీ అక్కడ న్యూక్లియర్ డిస్పర్షన్ జరిగి ఉండడానికి అవకాశం. ఇక్కడ చూడండి మ్యాప్ లో కనిపిస్తోంది కదా ఎగ్జాక్ట్ గా. ఇక్కడ మన వాళ్ళు దాడి చేసింది సర్గోదా ఎయిర్ బేస్. మీకు స్టార్టింగ్ అటువైపు చూడండి 10 కిలోమీటర్ల 10.2 కిలోమీటర్స్. సో అక్కడ సర్గోదా ఎయిర్ బేస్ దగ్గర మన వాళ్ళు దాడి చేస్తే కిరాణా హిల్స్ లో దాడి చేశారు, కిరాణా హిల్స్ ని పేల్చేశారు. అక్కడ టన్నెల్స్ లో మా అనుస్థావరాలు ఉన్నాయి, మొత్తం నేలమట్టం అయిపోయాయి. భారత్ కారణంగానే మేమంతా ఇప్పుడు రేడియేషన్ బారిన పడుతున్నామని చెప్పి పాకిస్తాన్ చెప్తోంది. ఏకంగా ఈజిప్ట్, అమెరికా, చైనా నుంచి కూడా సైంటిస్ట్ వచ్చారట. ఒకసారి అమెరికా నుంచి అధికారి దీన్ని సుస్పష్టం చేశారు. ఎస్, పాకిస్తాన్లో అణుస్థావరాలు పేలాయి, పాకిస్తాన్లో రేడియేషన్ లీక్ అవుతున్న విషయాన్ని అమెరికాకు సంబంధించిన ఒక అధికారి తన ప్రకటన వెల్లడించారు. ఒకసారి అమెరికా నుంచి అధికారి ఏం మాట్లాడారో చూద్దాం. The path towards peace and the wisdom and fortitude that shows. Has US sent a team to Islamabad or Pakistan following the reports that there have been leaks of nuclear radiation in some of the secure Pakistani sites? I have nothing to preview on that at this time. I have one more question. Sorry. Follow up. Thank you. I think that's Thank you, Tommy. Thank you, Tommy, and beautiful style you have, by the way. I hope you. రైట్, ఆయన ఇక్కడ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ అవుతుంటే అక్కడ కొంతమంది జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్స్ కి హ్యావ్ యూ సెంట్ ఎనీ సైంటిస్ట్ టు ఇస్లామాబాద్ ఆర్ కైరానా హిల్స్ ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ద రేడియేషన్ అట్ పాకిస్తాన్ అనే క్వశ్చన్ అడిగారు ఆయన. అంటే అక్కడ పాకిస్తాన్లో రేడియేషన్ వస్తోంది, న్యూక్లియర్ స్థావరాలు లీక్ అయిపోయి రేడియేషన్ అనేది వస్తుందా అని అడిగిన క్వశ్చన్కి గాను ఎస్ అంటూ సమాధానం చెప్పారు ఆయన. అంటే సైంటిస్టులు వెళ్ళిపోయారు, రేడియేషన్ని కంట్రోల్ చేయడం కోసం వెళ్ళిపోయారు. అంటే చాలా స్పష్టంగా పాకిస్తాన్లో అణుబాంబు పేలింది. పాకిస్తాన్ అణుబాంబు డైరెక్ట్గా పేలిపోతే ఇంత ఈజీగా ఇంకా పాకిస్తాన్ ఉండదు, కానీ రేడియేషన్ లీక్ అవుతోందనంటే ఏ క్షణమైనా కూడా ఒక భారీ ప్రమాదం పాకిస్తాన్కి పొంచి ఉందని మాత్రం అర్థమవుతోంది. ఎస్ వెంకటేశ్వర్ గారు, సో చాలా క్లియర్గా అమెరికా కన్ఫర్మ్ చేసేసింది రేడియేషన్ లీక్ అవుతుందని. సో దాని తాలూకు పర్యవసనం ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు రేడియేషన్ అక్కడ ఏంటి, రేడియేషన్ అనేది డెఫినెట్గా ఇందాక నేను చెప్పినట్టు డెటోనేషన్ కాదు, ఇది ఏంటంటే డిస్పర్షన్. ఎక్కడైనా యాక్చువల్గా ఆ స్థావరం మీరు చూసుకుంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ టెస్టింగ్ సెంటర్, న్యూక్లియర్ ట్రిగర్ మెకానిజం టెస్టింగ్ సెంటర్. అది దాంట్లోనే న్యూక్లియర్ బాంబ్స్ మనం ఉపయోగించినప్పుడు ట్రిగర్ మెకానిజం ఉండదు. ఆ టెస్టింగ్ సెంటర్ అక్కడే టెస్ట్ కూడా చేస్తారు. ఇదేంటంటే ఈ పాకిస్తాన్ కూడా వాళ్ళు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండొచ్చు, వాళ్ళ మిస్టేక్స్ వల్ల కూడా ఇది జరిగి ఉండొచ్చు. ఇది జరగడానికి అవకాశం ఉంది మనం చూస్తుండొచ్చు. దానివల్ల కూడా రేడియేషన్ అనేది లో లెవెల్లో రేడియేషన్ జరుగుతుంది. ఎందుకంటే అంటున్నమాట గతంలో లాహోర్ దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కూడా పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత మన వైపు నుంచి యుద్ధ విన్యాసాలు చేస్తూ బార్డర్ వెంట గస్తీ కాస్తున్న రఫేల్ జెట్ యుద్ధ విమానం మొత్తం కూడా అక్కడ ఉన్న నేపథ్యంలో అటువైపు నుంచి పాకిస్తాన్ ఏం చేసిందంటే కొన్ని ఫైటర్ జెట్స్ ని రంగంలోకి దించి